వ్యూవర్స్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం శివుని అద్భుత రూపమైన స్ఫటికలింగాన్ని దర్శించుకోవడం కోసం వెళ్తున్నాం అన్నమాట. ఈ వే అనేది పాడేరు నుంచి అమ్మవారి పాదాల వైపుకి వచ్చే వే అండి. చూసారా ఎంత బాగుందో? చుట్టూ కాఫీ ప్లాంటేషన్, మధ్యలో రోడ్డు, చాలా బాగుందండి. ఇక్కడ రైట్ సైడ్ పోతురాజు స్వామి గుడి ఉంది. చూసారా పెప్పర్ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడాను. చాలా బాగుంది కదా గైస్. అమ్మవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఇదేనండి అమ్మవారి పాదాలు. సో ఆ తల్లిని అయితే దర్శించుకుందాం రండి. మోదకొండమ్మ తల్లి ఎంత నిండుగా ఉన్నారో చూడండి. తల్లి దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. మనకు ఈ టెంపుల్ ఆపోజిట్ లో ఒక వే ఉంటుంది గైస్. ఆ వే గుండా వెళ్ళాలి మనం ఇప్పుడు. సో ఈ వే గుండానే డల్లాపల్లికి కూడా వెళ్ళాలి. అక్కడక్కడ రోడ్డు బాగాలేదు గైస్. వచ్చేవాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ రండి. మనకు ఎదురుగా కనిపిస్తున్న ఊరి పేరు వచ్చేసి మోదాపల్లి అండి. సో ఈ విలేజ్ క్రాస్ చేయంగానే మనకు 2-వే జంక్షన్ ఒకటి వస్తుంది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనం. చూసారా ఎంటర్ అవ్వంగానే కాఫీ ప్లాంటేషన్ ఎంత బాగుంది కదా. సో ఫోటోషూట్స్కి ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. షూట్ కోసం విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ విజిట్ చేయండి. అప్పుడు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మనకు కనిపిస్తున్న ఊరు వచ్చేసి గుర్రగరువు.
సో ఇక్కడ మళ్ళీ 2-వే జంక్షన్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనం. స్ట్రైట్గా వెళ్తే డల్లాపల్లి వెళ్తాము, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం టెంపుల్కి వెళ్తాం అన్నమాట. ఇదేనండి గుర్రగరువు, చాలా బాగుంది కదా. చుట్టూ లొకేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంది. చూసారా గైస్, లొకేషన్స్ ఎంత బాగున్నాయి కదా. ఎలాంటి పొల్యూషన్ కూడా లేదు కదా, అంత స్వచ్ఛమైన గాలి. ఇదేనండి సంగోడి విలేజ్. మొత్తానికి రీచ్ అయిపోయాము. ఆవులు ఎంత చక్కగా పడుకున్నాయి కదా. ఇది మేము సెకండ్ టైం గైస్ విజిట్ చేయటం, సో అందువల్ల స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. అరటి చెట్లు ఎంత బాగున్నాయి కదా. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. మన తుఫాన్ కారణంగా వాటర్ మొత్తం రోడ్డు పైన అలా ఫ్లో అవుతూ ఉంది. ఇంకా సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. తుఫాన్ ఎఫెక్ట్ పూర్తిగా తగ్గినట్లేదు. చూసారా, బురద బురదగా ఉంది, అక్కడక్కడ వాటర్ అనేది అలా ఉంది. ఈ ఆలయం పేరు శ్రీ 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 పార్వతీ సమేత సిద్ధి సంగమేశ్వర స్వామివారి ఆలయం. ప్రకృతి సోయగాలతో నిండిన సంగోడి గ్రామంలో ఒక దివ్యమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా వెలుగుతోంది. ఈ టెంపుల్లో ఉన్న పవిత్ర లింగాన్ని రాజస్థాన్లోని జైపూర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారంట. సో ఇది సాధారణ లింగం కాదు అనేసి అంటున్నారు. స్ఫటికంతో స్పెషల్గా డిజైన్ చేశారంట గైస్. దీని ప్రత్యేకత ఏంటంటే ఏ వాతావరణంలో అయినా ఏ సీజన్లో అయినా కూడా ఈ స్ఫటికలింగం తన టెంపరేచర్ని చేంజ్ అవ్వకుండా ఎప్పుడూ చల్లగా ఉంచుకుంటుందంట. ఇదేనండి ఆ స్ఫటికలింగం. చూడండి ఎంత ట్రాన్స్పరెన్స్గా ఉంది కదా. రైట్ సైడ్ పార్వతీదేవిని ప్రతిష్ఠించారు. వీడియోస్ తీస్తూ ఉంటే పంతులు గారు తీయకూడదమ్మా, ఒకప్పుడు తీసేవారు ఇప్పుడు ఒప్పుకోవటం లేదు అనేసి అన్నారు. సో పర్మిషన్ అయితే లేదు, అందువల్ల టెంపుల్ మొత్తం మీకు చూపించలేకపోతున్నాను గైస్. టెంపుల్ రైట్ సైడ్ నాగబంధనం, చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. కాలభైరవుడు, నవగ్రహాలు కూడా ఉన్నాయండి. సో శని పూజలు ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేపించుకోవచ్చు. వీడియోస్ అండ్ ఫొటోస్ తీయొద్దు అన్నారు కదా అనేసి వాళ్ళకి తెలియకుండా అలా సీక్రెట్గా తీసాము. సో ఇదేనండి సంగోడి విలేజ్. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.